మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఉసురు అనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంది, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు 6 రోజులకు 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది, జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది, 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది, మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? పట్టణంలో అద్భుతమైన 4 లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్ పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బులతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? గణపురం కాలువలే కాదు, హల్దీ వాగు మీద, మంజీరా మీద 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతుంది, చెక్ డ్యామ్ కట్టకపోతుంది, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతుంది, మంచి నీళ్లు ఇవ్వకపోతుంది, రైతులకు కరెంట్ ఇవ్వకపోతుంది. ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా. అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్. గ్రంథాలయం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒక్క పని చూయించగలుగుతారా?